ఆయన కూడా ఊహించలేదు. అవును. ఆయన ఊహించి ఉండొచ్చేమో. ఎందుకంటే తీసుకున్నవన్నీ గెలిస్తే అప్పుడు తెలుగుదేశంతో బార్గెనింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది కదా రేపు పొద్దున. తెలుగుదేశం పోటీ చేసిన అన్ని చోట్ల గెలవలేదు. ఇప్పుడు వైసీపీ గెలిచిన సీట్లు తెలుగుదేశం గెలవాల్సిన సీట్లే కదా. బీజేపీ కూడా తక్కువే. అంటే 100% యాక్యురసీ ఉన్నప్పుడు తను అడిగినటువంటిది సాధ్యం అవుతుంది. అంటే మొదట్లో జట్టు కట్టి సీట్లు అనౌన్స్ చేసినప్పుడు చాలా చోట్ల గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి జనసేనకి మధ్య కోఆర్డినేషన్ కుదరట్లేదు, సహకరించట్లేదు, ఈ జట్టు ఎంతవరకు కలిసి వద్దని చాలా డౌట్లు రేజ్ అయినాయి. ఇప్పుడు ఈయన విజయం చూస్తే మామూలుగా లేదు. ఇది ఓటు ట్రాన్స్ఫర్తో వచ్చిన విజయమా లేదంటే పవన్ ఇండివిజువల్ ఉన్న వేవా, కాపు సామాజిక వర్గం వేవా? నేను అడిగేది యాంటీ జగన్ వేవ్ కలిపేసింది అంత, అందులో డౌట్ ఏం లేదు. కలిపింది ఇక్కడ కూటమి. అంటే పవన్ సొంత ఎంతవరకు ఉంది, సొంత ఇమేజ్ ఎంతవరకు? అదే కదా, ఆ పవన్ తీసుకోవడం అన్నటువంటి దాన్ని పాజిటివ్ అయింది, జగన్ వ్యతిరేకత అన్నటువంటిది హైలైట్ అయింది. అదే ఈయనకి కలిసి వచ్చింది. కూటమిలో ఇప్పుడు పవన్ కి ప్రాధాన్యత అనేది భారతీయ జనతా అంటే